వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం 4 పార్ట్స్గా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఆ తర్వాత మళ్ళీ 4 పార్ట్స్ కింద ఈ యొక్క మెకానిక్స్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇది 5th పార్ట్. ఎనర్జీలో కొన్ని టాపిక్స్ మిగిలిపోయాయని చెప్పాం కదా, అది ఒక వీడియోలో కవర్ చేయడం కుదరలేదు. ఆల్రెడీ ఆ వీడియోనే ఎక్స్ప్లెనేషన్ 1 అవర్ పైగా పట్టేసింది అనమాట. సో ఈ వీడియోలో మిగతాయి కవర్ చేద్దాం. నేను ఇంకోటి మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ యొక్క వీడియో మీరు వినే ముందు కూడా ఏం చేయాలంటే, ఇప్పుడంటే సరే వర్క్ ఎలాగో అయిపోయింది, పవర్ ఎలాగో అయిపోయింది, అంటే పని, సామర్థ్యం, ఇప్పుడేమో శక్తి, ఈ 3 టాపిక్స్ అయిపోయినాయి కదా. సో నెక్స్ట్ ఏమేమి టాపిక్స్ రావచ్చు అంటే, ద్రవ్యరాశి, మాస్ రావచ్చు, ఫోర్స్, బలం రావచ్చు, లీనియర్ మూమెంట్, ద్రవ్యవేగం, ఇట్లా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి అనమాట. నేనేం చెప్తున్నానంటే, మీకు ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ మీ మైండ్కి తొందరగా రీచ్ అవ్వాలి అంటే మీరు ఆల్రెడీ ఆ థియరీ చదివి ఉన్నారనమాట. సో అందుకని చెప్పేసి ఒక్కసారి క్లాస్ వినే ముందు అసలు మెకానిక్స్లో ఏమున్నాయి, యాంత్రిక శక్తిలో ఏమున్నాయి, అవన్నీ టాపిక్స్ మీరు చూసుకున్నారనుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనకి లీనియర్ మూమెంట్లో ఫార్ములాస్ ఉన్నాయా, యూజీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అని ఇట్లా ఫార్ములాస్, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ 2ac ఉన్నాయా. ఇవి వచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అంటే ఒక్కసారి మీరు చూస్తూ ఉంటే ఫ్లో అలా వెళ్ళిపోతూ ఉంటుంది మీకు కూడా. ఓకేనా. సో ఈ రోజు మిగిలిపోయిన ఎనర్జీ అంటే ఈ యొక్క మిగిలిపోయిన క్వశ్చన్స్ శక్తి నుంచి అవి కంప్లీట్ చేద్దాం. ఓకేనా. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఒక అవకాశం. ఎవరైతే ఎగ్జామ్స్ రాయలేకపోతున్నారో ఇప్పుడు మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ 50 ఎగ్జామ్ సెషన్ ఫ్రీగా కండక్ట్ చేస్తుందండి. ఈ ఎగ్జామ్స్ రాయాలంటే ఏం చేయాలంటే, గూగుల్ ప్లే స్టోర్లోని హర్షిత్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆర్ఆర్బి గ్రూప్ డి ఫ్రీ ఎగ్జామ్స్ ఉంటుంది, ఆ ఎగ్జామ్స్ రాయొచ్చు. డైలీ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇలా 50 డేస్ 50 ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ ఎప్పటి నుంచి అంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి, ఆగస్టు 1వ తారీఖు నుంచి డైలీ 3 PM ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా గ్రూప్ డికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా హర్షిత్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్స్ని స్టార్ట్ చేయగలరు. అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేయండి. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎన్ ఆబ్జెక్ట్ విత్ మాస్ m moves the speed v and has a kinetic energy a if its velocity is doubled. ఏమంటున్నారు, వేగం డబుల్ చేయాలంట. సో వాట్ విల్ బి ద ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. అసలు ఏమంటున్నారంటే, ఒక వస్తువు ఉంది, దాని యొక్క ద్రవ్యరాశి ఎంత, వస్తువు ఉంది, దాని యొక్క ద్రవ్యరాశి m. ఓకేనా. అయితే అది v వేగంతో కదులుతుంది ఇనీషియల్గా. అయితే దాని యొక్క గతిశక్తి ఏ అయితే కలిగి ఉంటే దాని యొక్క వేగాన్ని రెట్టింపు చేస్తే, ఒకవేళ దాని వేగం యొక్క రెట్టింపు చేస్తే దాని గతిశక్తి ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. ఏదైనా అడగనివ్వండి, మనకు తెలిసింది ఏంటి, గతిశక్తి ఏంటి అని అడిగారు. గతిశక్తి ఏంటి అన్నప్పుడు మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, గతిశక్తి KE = ఏం రాసుకుంటాం, గతిశక్తికి ½ ఇంటూ mv², ½ ఇంటూ mv², ఇదే కదా మనం రాసుకుంటాం. సో ఇక్కడ ఏమంటున్నారు, మాస్ MA వేస్తున్నారు, అంటే ద్రవ్యరాశి MA అంట. సో MA తీసుకుందాం మనం కూడా. నెక్స్ట్ ఏమన్నారు, వెలాసిటీ వీనే అంట, మనం కూడా వీనే తీసుకుందాం. ఓకేనా. కాకపోతే ఏమంటున్నారు, ఒకవేళ రెట్టింపు చేస్తే అన్నారు. ఏమి రెట్టింపు చేస్తే, వేగాన్ని రెట్టింపు చేస్తే, అంటే ఇక్కడ 2v తీసుకోండి అంటున్నారు. ఒకవేళ 2v తీసుకుంటే కైనెటిక్ ఎనర్జీ ఎలా మారే ఛాన్స్ ఉంది అని అడుగుతున్నారు. చూద్దాం ఏంటిది, ½ ఇంటూ m ఇంటూ 2v². ఓకేనా. అదే కదా, డబుల్ రెట్టింపు చేయండి అంటే ఇదే కదా. సో ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు, ఆల్రెడీ ఈ కేసు నేను నిన్న మీకు బేసిస్ ఆల్రెడీ ఇచ్చేసాను. దీన్ని 4v² రాసుకోవచ్చు. ఈ 4ని ముందుకు తీసుకురండి. ఈ 4ని 4 ఇంటూ ½ ఇంటూ mv². ఈ యొక్క ½ ఇంటూ mv² ఫార్ములా ఏంటిది, ఇక్కడ రాస్తున్నాం చూడండి. ఏంటిది, 4 ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. అంటే కైనెటిక్ ఎనర్జీ 4 కైనెటిక్ ఎనర్జీగా మారింది. అంటే 1 ఉండాల్సింది 4కి వచ్చింది. అంటే ఏంటి, 4 టైమ్స్ అయినట్టే కదా. సో ఇక్కడ ఆప్షన్ ఏంటిది అంటే ఆన్సర్ 4K. చూడండి, ఇక్కడ అంటే సరిపోయింది, కానీ ఇంకా కేసెస్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. మీకు బోర్ కొట్టినా సరే మళ్ళీ రివైజ్ చేస్తుంది, ఊరికే కాదు. సో మీకు గుర్తుండదు, నెంబర్ ఆఫ్ కేసెస్ ఇలా మనం నేర్చుకోగలగము, మనం ఇలా ఎగ్జామ్లో ఇస్తే ఇలా చేయగలగాలని మీకు కూడా తెలియదు అనమాట. అదేంటిది అంటే, ఫస్ట్ కేస్ మాస్ని డబల్ చేయండి అని అడుగుతారు. మాస్ని డబల్ చేయండి అంటే ద్రవ్యరాశిని 2 రెట్లు చేయండి అని అడుగుతారు. ద్రవ్యరాశిని 2 సెట్ చేయండి అంటే ఏంటి, ½ mv² ఉన్నదాన్ని
హాఫ్ ఎంఈ స్క్వేర్ దాన్ని 2m రాసుకుంటాం ఇక్కడ, ఎందుకంటే డబల్ చేయమన్నారు కదా. సెకండ్, మాస్ని హాఫ్ చేయండి, సగం చేయండి, లేదా 1/4కి తగ్గించండి, లేదా 1/2కి తగ్గించండి అని వాళ్ళు అడుగుతారు అనమాట. సో అప్పుడు కేసు ఏంటి, ఒకవేళ 1/2కి తగ్గించాలి అనుకో, హాఫ్ ఇంటూ m/2 v స్క్వేర్ ఇలా రాసుకోవాలి. ఒకవేళ ఇదే మాస్ని 1/4కి తగ్గించండి అని అడిగారు అనుకోండి, 1/4 తగ్గించండి అన్నప్పుడు 1/2 ఇంటూ m/4 ఇంటూ v స్క్వేర్ ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకొని ఎంత ఆన్సర్ వస్తే అంత, ఆ ఆన్సర్ ఇక్కడ ఎక్కడుందా అని మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ఒకవేళ ఇది మాస్ గురించి, ఒకవేళ వెలాసిటీ గురించి ఇస్తే ఒకవేళ వెలాసిటీని పెంచండి, లేదా వెలాసిటీ వేగాన్ని రెట్టింపు చేయండి, వెలాసిటీని డబుల్ చేయండి అంటే ఇప్పుడు చూసిన కేసు. ఓకేనా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను. ఓకేనా. నెక్స్ట్, ఒకవేళ వెలాసిటీని తగ్గించండి అంటే సగం చేయండి అంటే ఏం చేస్తారు, 1/2 ఇంటూ మాస్ని అలాగే ఉంచాలి, దాని గురించి ఏం చెప్పట్లేదు కదా. సో 1/2 చేయమన్నారు కాబట్టి v/2 హోల్ స్క్వేర్ మొత్తానికి స్క్వేర్ చేయండి, ఎందుకంటే మొత్తం తగ్గిస్తున్నాం కదా. ఒకవేళ వెలాసిటీ అనేది 1/4కి తగ్గించండి అంటే ఏం చేస్తారు, ఈ 2 ప్లస్లో v/4 హోల్ స్క్వేర్ ఎంత ఆన్సర్ వస్తే అంత. ఆ ఆన్సర్ అనేది ఆప్షన్లో ఎక్కడ ఉందో మీరు చూస్ చేసుకొని ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయాలి. ఓకేనా. సో ఇలా నెంబర్ ఆఫ్ కేసెస్ మీరు ట్రై చేయగలగాలి. సరే, ఇదే క్వశ్చన్ తీసుకోండి, నాకు అసలు ఆన్సర్ తెలియదు అనుకుందాం, మీకు కానీ నాకు కానీ ఆన్సర్ తెలియదు అనుకున్నాం, కానీ కొన్ని కీ పాయింట్స్ వల్ల కొన్ని ఆప్షన్స్ని మనం డైరెక్ట్గా ఎలిమినేట్ చేయొచ్చు. అవి ఎలాగో చూద్దామా. చూడండి, ఇక్కడ ఏమంటున్నారు, వేగాన్ని రెట్టింపు చేయండి అంటున్నారు. వేగాన్ని రెట్టింపు చేస్తే కైనెటిక్ ఎనర్జీ పెరిగిద్దా, కైనెటిక్ ఎనర్జీ తగ్గిద్దా? ఖచ్చితంగా కైనెటిక్ ఎనర్జీ ఉన్నదానికంటే పెరిగిద్ది. ఎందుకంటే వేగాన్ని పెంచుతున్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంకా మూమెంట్లోకి వెళ్తుంది కదా. సో అంటే కైనెటిక్ ఎనర్జీ కే అనుకుంటే ఉన్నది కేగా అయినా ఉండాలి, లేదా కే పెరగాలి, అంటే 2k 3k ఇట్లా అవ్వాలి కదా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆప్షన్ 1లో k/2 అంటే వెలాసిటీని పెంచినా కూడా వేగాన్ని పెంచినా కూడా గతిశక్తి అనేది తగ్గిపోతుందంట. అసలు కరెక్టా? అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అదేమో మోస్ట్ పాజిటివ్లో ఉంది, ఇదేమో నెగిటివ్ చూపిస్తుంది. కాదు కదా. ఇది చూడండి, ఒకవేళ వెలాసిటీని డబల్ చేస్తే, రెట్టింపు చేస్తే కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోదు, గతిశక్తి తగ్గిపోదు కదా. కానీ ఈ రెండు ఆప్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కదా, కాబట్టి ఈ రెండింటిలో చెక్ చేసుకోండి. ఇలా మీరు చేయగలగాలి. ఒక ఆప్షన్ చూడంగానే, ఒక క్వశ్చన్ చూడంగానే మీకు బేసిక్ గుర్తుకు రావాల్సింది ఫార్ములా నుంచి మనం ఎలా మూవ్ అవ్వచ్చు. ఆ ఆన్సర్ ఇచ్చిన 4 ఆప్షన్లో ప్రోబబుల్ ఆన్సర్ని మనం ఏది చూస్ చేసుకునే ఛాన్స్ ఉంది అని మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ఓకేనా. దీనికి మీద ఎందుకు ఇంత క్లారిటీ ఇస్తున్నానంటే నెక్స్ట్ రాబోయే బిట్స్ కూడా ఇలాగే ఉంటాయి, అప్పుడు ఇంత ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వను. మీరు చూడంగానే వీడియోని పాస్ చేసుకొని మీరే చేసేటట్టు ఉండాలి. ఓకేనా. నేను ఆన్సర్ చెప్పకముందే మీరే ఆన్సర్ ఐడెంటిఫై చేసేలాగా ఉండాలి, అందుకే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఓకేనా. సో దీనికి ఆన్సర్ ఏంటిది, 4k. ఓకేనా. అసలు వెలాసిటీ అనగానే మీరు రెట్టింపంటే 4 వేసేయచ్చు, ఎందుకంటే స్క్వేర్ ఉంటుంది కదా. సో 2 స్క్వేర్ ఎంత, 4. సో ఇట్లా చేశారనమాట. ఇలా చేసేటట్టు మీరు తయారవ్వాలి. ఇలా తయారవ్వాలంటే ఫార్ములా వచ్చి ఉండాలి, బేసిక్స్ వచ్చి ఉండాలి, అప్లికేషన్ వచ్చి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కంప్రెస్డ్ స్ప్రింగ్ possesses more energy than a spring of normal length because this compressed spring has, ఏమన్నారంటే ఒక సాధారణ స్ప్రింగ్ కంటే, అంటే నార్మల్ పొజిషన్లో, స్టాటిక్ పొజిషన్లో రబ్బర్ ఎలా ఉందో అలా, లేదా స్ప్రింగ్ ఎలా ఉందో అలా తీసుకున్న దానికంటే ఏమంటున్నారు, దాన్ని ఒకవేళ ఆ కంప్రెస్ చేస్తే, ఉన్నదాన్ని ఇలా కంప్రెస్ చేస్తే ఎందుకని ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. సో అది ఎందుకు ఎక్కువ శక్తి కలిగి ఉంటుంది, నేను దీని గురించి కదా మొత్తం ఎక్స్ప్లెనేషన్ మనం చేసుకుంది. దేనికి, నార్మల్గా ఉన్న స్ప్రింగ్కి ఏ ఎనర్జీ కూడా ఉండదు, కానీ ఎప్పుడైతే దాన్ని కంప్రెస్ చేస్తామో, కంప్రెస్ అనగానే మీకు గుర్తుకు రావాల్సింది స్టోర్డ్ ఎనర్జీ, అంటే శక్తిని నిల్వ చేయడం. ఇలా కంప్రెస్ చేయగానే శక్తిని నిల్వ చేయగలుగుతాం. ఎప్పుడైనా సరే శక్తిని నిల్వ చేయడం అన్నా దాని యొక్క ఒక వస్తువు యొక్క స్థానం బట్టి అయినా, ఒక వస్తువు యొక్క ఎత్తుని బట్టి అయినా సరే మనం డిసైడ్ చేసే ఎనర్జీ ఏంటిది, స్థితి శక్తే కదా. సో దీనికి ఆన్సర్ ఏంటిది, స్థితి శక్తి. ఎక్కడ ఉంది, స్థితి శక్తి. ఓకేనా. దానికి స్థితి శక్తి అనేది గెయిన్ అయ్యిద్ది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 4 ఆప్షన్స్ వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కోప్ ఉందో అక్కడ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పండి. ఆ రసాయన శక్తి ఎక్కడ వస్తుంది, గతి శక్తి ఎక్కడ వస్తుంది, లేకపోతే వేడి శక్తి, ఇది
ఏ యొక్క ఎక్కడ వస్తుంది, ఇవన్నీ కూడా ఇక్కడ రిలేటెడ్ లేవు కదా. రిలేటెడ్ ఆన్సర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఆప్షన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. నెక్స్ట్, 2 steel balls of mass 5 kgs and 10 kgs have same kinetic energy. Which ball is moving fast? ఏమంటున్నారంటే ఒక 2 స్టీల్ బాల్స్ తీసుకున్నారంట, 2 స్టీల్ బాల్స్. ఓకేనా, 2 స్టీల్ బాల్స్. ఒకదానికేమో 5 కేజీలు ఉంది, ఇంకొకదేమో 10 కేజీల బరువు ఉంది. అయితే ఏమంటున్నారు, కైనటిక్ వీటిలో గతిశక్తి సమానం అంటున్నారు. ఏమంటున్నారు, సేమ్ కైనటిక్ ఎనర్జీ. గతిశక్తి ఒకే గతిశక్తి అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య కైనెటిక్ ఎనర్జీ సమానం. కైనెటిక్ ఎనర్జీ సమానం అంటున్నారు. అంటే కీ పాయింట్ ఇదే. ఏంటి, ఓకే 5 కేజీలు, ఒక 5 కేజీల బాల్ తీసుకున్నారు, 10 కేజీస్ బాల్ తీసుకున్నారు. అయితే ఏంటి, వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ సమానం, గతిశక్తి సమానం అంటున్నారు. ఇది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. గతిశక్తి సమానం అంటున్నారు. అయితే ఏమైతుంది అంటున్నారు, చూద్దాం. గతిశక్తి సమానం అంటున్నారు కదా, ఫస్ట్ కేసు చూద్దాం. ఫస్ట్ కేసు, ఇది ఫస్ట్ కేసు, ఇది సెకండ్ కేసు. ఏమంటున్నారు, హాఫ్ ఇంటూ మన ఫార్ములా తెలుసు కదా, హాఫ్ ఇంటూ మాస్ ఎంత, ఫస్ట్ది 5 కేజెస్ ఇంటూ వెలాసిటీ ఏమన్నా ఇచ్చారా, వేగం ఇవ్వలేదు కదా, మనం v1² అనుకుందాం. ఓకేనా. నెక్స్ట్, హాఫ్ ఇంటూ, ఇది సెకండ్ కేసు, ఇది సెకండ్ కేసు. హాఫ్ ఇంటూ మాస్ ఎంత ఇచ్చారు, 10 కేజెస్. 10 కేజెస్ ఇచ్చారు కదా, 10 కేజెస్ ఇచ్చేసారు కదా, 10 కేజెస్. ఓకేనా, 10 కేజెస్ ఇంటూ వెలాసిటీ సెకండ్ కేసులో కూడా ఇవ్వలేదు కదా, సో v2². ఇప్పుడు దీన్ని మీరు ఐడెంటిఫై చేయండి. చూడండి, క్యాన్సిల్ చేయండి. 1/2 క్యాన్సిల్ అయిపోయిందా. సో ఇక్కడ రాసిన చూడండి, అక్కడ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంకా ఏమేమి మిగిలినాయి, 5v1² ఈజ్ ఈక్వల్ టు 10 v2². ఇప్పుడు చూడండి, v1² బై v2² ఈజ్ ఈక్వల్ టు 10/5. అంటే దీన్ని క్యాన్సిల్ చేస్తే 2, ఇదేమో 1. అంటే ఏమని తెలుస్తుంది, v1² అనేది మోర్ కైనెటిక్ ఎనర్జీ ఉంది. దేనికంటే, v2² కంటే. అంతే కదా, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. అంటే v2² అంటే v1 ఫస్ట్ కేసులో కైనెటిక్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది. ఎప్పుడు, సెకండ్ కేసుతో పోల్చుకున్నప్పుడు. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్స్ లో ఏముందో చూద్దాం. ఒక్కసారి దీన్ని ఐడెంటిఫై చేసుకోండి మీరు మళ్ళీ ఒకసారి. ఓకేనా. సో ఇక్కడ ఏమన్నారు, కైనెటిక్ ఎనర్జీ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది స్పీడ్ ఆఫ్ ది సిస్టమ్. అసలు చూడండి, ఎంత ఒక బేసిక్స్ తెలిసి, ఒక ఫార్ములా తెలిసిన వాళ్ళకి అసలు డైరెక్ట్ ఎలిమినేట్ చేస్తారు. దీన్ని డైరెక్ట్ ఎలిమినేట్ చేస్తారు. ఎందుకని చూడండి, కైనెటిక్ ఎనర్జీ అంట, అంటే గతిశక్తి అంట, స్పీడ్ మీద అసలు ఆధారపడదంట. అసలు ఫార్ములా ఏంటి, 1/2 mv². ఇదే కదా స్పీడ్ అంటే. స్పీడ్ స్క్వేర్స్ లో డిపెండ్ అవుతుంటే అసలు డిపెండ్ అవుతున్నారు. సో ఇది కాదు కదా, సో ఫస్ట్ ఆప్షన్ కాదు. ఓకేనా. నెక్స్ట్, 5 kg బాల్ ఈజ్ మూవింగ్ ఫాస్ట్. 5 kg బాల్ ఈజ్ మూవింగ్ ఫాస్ట్. ఓకే, దీన్ని ఒక పక్కన పెడదాం. బోత్ బాల్స్ ఆర్ మూవింగ్ ఎట్ ద సేమ్ స్పీడ్. ఇక్కడ చూడండి, బోత్ బాల్స్ స్పీడ్ సేమ్ గా అవుతున్నాయా, సేమ్ గా అయితే v1² ఈజ్ ఈక్వల్ టు v2². ఇట్లా కదా రావాలి, కానీ అలా వచ్చిందా, రాలేదు కదా. కాబట్టి ఇది కూడా కాదు. 10 kg బాల్ ఈజ్ మూవింగ్ ఫాస్ట్. 10 kg బాల్ అంటే ఇది సెకండ్ కేసు కదా. ఈ యొక్క సెకండ్ కేసు చూడండి, గ్రేటర్ దాన్ అని అంటే ఏంటి, ఇటువైపు ఉన్నది చిన్నది అని, ఇటువైపు ఉన్నది పెద్దది అని. అంటే ఇదేమో తక్కువ స్పీడ్తో అని, ఇది ఎక్కువ స్పీడ్తో అని. ఇప్పుడు ఆప్షన్ ఏమవుతుంది, సో ఇదే కదా, 5 కేజీల బంతి వేగంగా కదులుతుంది. ఇదే కదా కరెక్ట్ ఆన్సర్. సో ఇలా ఇంత అనాలిసిస్ మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి చేయాలి, ఎగ్జామ్లో ఇలా చేయకూడదు. ఓకేనా. ఫాస్ట్గా పెట్టేయాలి. చూడండి, ఇక్కడ ఈ కేసు ఇక్కడతో మీరు కట్ చేసేయాలి మొత్తం. ఏమన్నారు, 1/2 ఏముంది, 1 టైం, ఇదంతా 2 టైమ్స్. సో ఇలా రివర్స్ ఉంది కాబట్టి v1/v2 ఏమవుతుంది, సో 2:1 అవుతుంది. అంతే, ఎక్కడ ఉంది కేసు, అట్లా మీరు చూసుకోవాలి. అంతేగాని ఇవన్నీ ఈ గ్రేటర్ దాన్ వేసి ఇలా చేయకూడదు అనమాట. బట్ నేర్చుకునే టైంలో పర్ఫెక్ట్గా మీరు నేర్చుకునేది 10% చాలు. మీరు నేర్చుకునేది 10% సరే, కంప్లీట్గా నేర్చుకొని ఉండాలి. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు ఆన్సర్ తెలిసింది కదా. నెక్స్ట్ వచ్చేసి, వాట్ డస్ మెకానికల్ ఎనర్జీ ఈక్వల్. యాంత్రిక శక్తి కింద ఇచ్చిన వాళ్ళలో దేనికి సమానం అవుతుంది తెలుసు కదా మీ అందరికీ. ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా. మెకానికల్ ఎనర్జీ, యాంత్రిక శక్తి అనేది పొటెన్షియల్ ఎనర్జీ, స్థితి శక్తికి ప్లస్ కైనెటిక్ ఎనర్జీ రెండింటి యొక్క సమ్మె ఏమవుతుంది, యాంత్రిక శక్తి అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీని మనం గుర్తించాలంటే కొన్ని చెప్పాను. ఏంటిది, దీని యొక్క పొజిషన్,
దీని యొక్క స్థానం, ఒక వస్తువు యొక్క స్థానం, పొజిషన్, ఓకేనా, పొజిషన్. అండ్ నెక్స్ట్ ఏంటిది, ఓకే, పొజిషన్ ని ప్లేస్ అని కూడా అంటాం, ఓకేనా, లేదా హైట్, దీని యొక్క హైట్ గురించి కానీ, ఓకేనా, ఒక పొజిషన్ కానీ ఒక హైట్ గురించి కానీ, ఓకేనా, ఇలా చెప్పబడితే దానికి ఏమన్నట్టు, పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నట్టుగా మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ అంటే మెయిన్ గా మీరు చూసుకోవాల్సింది ఏంటిది, మూమెంట్ అంటే చలనము, చలనంలో ఉందా లేదా, చలనంలో ఉన్న ప్రతి దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు కొన్నిటికి కంపేర్ చేసినప్పుడు, బట్ కైనెటిక్ ఎనర్జీ మాత్రం ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్స్ లో ఏముంది చూడండి, కైనెటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, డైరెక్ట్ గా ఉంది కదా. స్థితి శక్తి, గతి శక్తి ప్లస్ స్థితి శక్తి, సంభావ్య శక్తి అని కూడా అంటారు, కానీ మెయిన్ వర్డ్ వచ్చేసి స్థితి శక్తి, ఓకేనా, స్థితి శక్తి. నెక్స్ట్ బిట్ వచ్చేసి వీటి యొక్క ఎగ్జాంపుల్స్ నేను ఆల్రెడీ చెప్పే కదమ్మా, వీటి యొక్క ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి బాగా. ఏరోప్లేన్, ఇంకా ఏరోప్లేన్ చెప్పాను కదా అని చెప్పి, సార్ డ్రోన్ అవునా కదా, డ్రోన్స్ కూడా వెళ్తాయి కదా, డ్రోన్స్ అవునా కదా, హెలికాప్టర్స్ వెళ్తున్నాయి కదా, అవి కదా అని అడగద్దు, ఓకేనా. సో గాలిలో ఉన్న చలనము ప్లస్ కొంత ఎత్తులో కూడిన అన్ని కూడా వస్తాయి, ఓకే. సెకండ్ ఏంటిది, కైట్ కూడా చెప్పే కదా నిన్న, కైట్, ఏరోప్లైన్, కైట్, ఫ్లయింగ్ బర్డ్, ఎగిరే పక్షి, ఫ్లయింగ్ బర్డ్, ఎగిరే పక్షి కూడా వీటికి ఎగ్జాంపుల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, ఈ క్రింది వాణిలో ఏది స్థితి శక్తికి ఉదాహరణ కాదు, చివరిదాకా చదవాలి. ఉదాహరణ అన్నారా, ఉదాహరణ కాదు అన్నారా, ఓకేనా. ఫస్ట్ది కంప్రెస్డ్ స్ప్రింగ్, ఓకేనా, కంప్రెస్డ్ స్ప్రింగ్ అనమాట, ఓకేనా. ఈ యొక్క కంప్రెస్ చెప్పారు ఇంతకే, నిన్న కూడా ఇదే వచ్చిందా, కంప్రెస్ చేసినప్పుడు ఎనర్జీ స్టోర్ చేయబడి ఉండిద్ది. ఎప్పుడైతే ఎనర్జీ స్టోర్ చేయబడి ఉండిద్దో దాన్ని పొటెన్షియల్ ఎనర్జీగా ట్రీట్ చేస్తాం, దాన్ని స్థితి శక్తిగా ట్రీట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఇది ఆన్సర్ అవుతుందా, అవ్వదు. ఫ్లోయింగ్ వాటర్ అవుతుందా, ఎప్పుడైనా సరే రిజర్వాయర్ లో, ఒక ఆనకట్టలో నీటిని నిల్వ చేశారు అంటే దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉండిద్ది. ఎప్పుడైతే ఆ నీటిని విడుదల చేశారంటే పొటెన్షియల్ ఎనర్జీ జీరో అయిపోయి అక్కడి నుంచి కైనెటిక్ ఎనర్జీ స్టార్ట్ అయిద్దని చెప్పే కదా. ఇక్కడ ఏంటిది, ఇది పొటెన్షియల్ ఎనర్జీ, ఇది కరెక్టే కదా. అంటే ప్రవహించే నీరుకి పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఉండిద్ది, కాబట్టి దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఉండదు. సో రైజ్డ్ హ్యామర్, ఎత్తి ఉంచబడిన సుత్తి లేదా గొడ్డలి, ఇట్లా, లేదా ధాన్యం దంచడానికి ఎత్తిన రోకలి బండ అని ఇట్లా ఇస్తారని చెప్పే ఉన్నాం కదా, అదేంటిది. సో ఇది కైనెటిక్ ఎనర్జీయే కదా, కరెక్టే కదా. ఒక వస్తువు దాని ఎత్తు వల్ల వచ్చిన పొజిషన్ కదా. సో నెక్స్ట్ వాటర్ స్టోర్డ్ ఇన్ ఏ డ్యామ్, చూడండి, వాటర్ స్టోర్డ్ ఇన్ ఏ డ్యామ్ అనేది పొటెన్షియల్ ఎనర్జీ, అవునా. ఇది చూడండి, ఫ్లో ఆఫ్ ఎ డ్యామ్ అంటే ఈ వాటర్ స్టోరేజ్ ని విడుదల చేసినప్పుడు ఫ్లో అవుతుంది కదా, ఈ యొక్క ఫ్లోని, ఈ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఇక్కడ విడుదల చేసినప్పుడు జీరో అయిపోతుంది, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ స్టార్ట్ అయ్యింది, ఓకేనా. సో పొటెన్షియల్ ఎనర్జీ ఎండింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ స్టార్టింగ్ పాయింట్. ఇది బండ గుర్తుగా పెట్టుకోండి. ఇక్కడ ఆన్సర్ ఏంటిది, ఫ్లోయింగ్ వాటర్, ఓకేనా. నెక్స్ట్ బిట్, what will be the kinetic energy of an object weighing 22 kgs moving at a speed of 5 kgs. ఇక్కడ ఏమంటున్నారు, కైనెటిక్ ఎనర్జీ ఎంత అని అడుగుతున్నారు. కైనెటిక్ ఎనర్జీ ఎంత అయితే మన కైనెటిక్ ఎనర్జీకి కావాల్సినవి ఏమేమి ఉన్నాయమ్మా. కైనెటిక్ ఎనర్జీ ఇప్పుడు హాఫ్ mv² కదా, హాఫ్ mv² కదా, అంటే m కావాలి, v కావాలి కదా. ఇచ్చారు లేదో చూద్దాం. m ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 22 kgల బరువు. m ఈజ్ ఈక్వల్ టు 22 kgలు. సో 22 ఇచ్చేశారు. నెక్స్ట్ 22 ఇచ్చేసారు కదా. నెక్స్ట్ ఇంకా ఏమేం కావాలి మనకి, v అంటే స్పీడ్, వేగం కావాలి కదా. వేగం ఇచ్చారా, 5 మీటర్/సెకండ్ అంటే 5 ఇచ్చేశారు, ఓకేనా. నెక్స్ట్ ఈ రెండు ఇచ్చినప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏమన్నారు, అసలు ఏమడిగారు,
గతి శక్తి ఎంత, గతి శక్తి ఎంత అదే కదా రాసుకున్నాం. సో 1/2 ఇంటూ అక్కడ ఉన్న వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎం అంటే ఎంత 22, వి అంటే 5, కానీ స్క్వేర్ ఉంది కదా, సో 5 ఇంటూ 5. ఈ 2 టేబుల్ ఎన్ని సరిపోద్ది 11 టైమ్స్. సో 11 ఇంటూ 25. ఈ యొక్క 11 ఇంటూ 25ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, జస్ట్ ఇలా చేసేయండి. సో 25, సో 25 మళ్ళీ 11 ఇంటూ 25 ఇలా వేయకండి, టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా. 5, 7, 2 అంటే 275 ఉండాలి ఆప్షన్లో. 275 ఎక్కడ ఉంది, సో ఇదిగోండి 275. జౌల్స్ అని ఎందుకు ఇచ్చారు, 270 ఓకే, జౌల్స్ అని ఎందుకు ఇచ్చారు, ఈ యొక్క ఎనర్జీకి ప్రమాణం ఏంటిది జౌల్స్, వర్క్ కి అండ్ ఎనర్జీకి హ్యాస్ సేమ్ యూనిట్స్ అని మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, అందుకనే జౌల్స్ ఇచ్చారు. ఓకేనా, ఇది ఆన్సర్. మీరు కూడా ఇలా చేయగలగాలి. ఓకేనా. నెక్స్ట్ బిట్. when an object of 11 kg is at a height of 5 meters from the ground. చూడంగానే మీకు అర్థమవుతుంది ఏంటిది, ఏదో పొటెన్షియల్ ఎనర్జీ గురించి అడుగుతున్నారు అని. ఎందుకంటే చూడండి, కొంత ఎత్తులో, గ్రౌండ్ నుంచి కొంత ఎత్తులో అంటున్నారు. ఓకేనా, అంటే భూమి నుంచి కొంత ఎత్తులో అని. ఓకేనా. సో ఇప్పుడు ఏంటిది, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా రాసుకోండి. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ హైట్. అంటే మాస్ అంటే ఏంటి ద్రవ్యరాశి, జి అంటే గురుత్వ త్వరణము, హెచ్ అంటే ఎత్తు. ఓకేనా, హెచ్ అంటే ఎత్తు. సో ఇక్కడ మాస్ ఎంత ఇచ్చారు 11 kgs. మాస్ అనేది 11 kgs ఇచ్చారు. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, గురుత్వ త్వరణం. చూడండి, గురుత్వ త్వరణం ఇంత తీసుకోమని వాళ్ళే ఇస్తున్నారు. సో 9.8 తీసుకోండి. హైట్ ఏమన్నా ఇచ్చారా, హైట్ ఎప్పుడు మీటర్స్ లో ఉండాలనుకున్నాం కదా, సో ఇచ్చేశారు 5 meters. సో 5 meters. దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఎలా చేస్తారు, ఈ పాయింట్ పోవాలి అంటే ఏం చేయాలి, ఈ పాయింట్ కింద 10 వేయాలి. ఓకేనా. సో ఇది ఎన్నిసార్లు పోతుంది 2 times లో పోతుంది. ఇది ఎన్నిసార్లు పోతుంది 4, 9 అంటే 49 ఇంటూ 11. 49 ఇంటూ 11 ఎలా చేస్తారు 49 అంటే 9. ఆప్షన్లో 9 ఎక్కడైనా ఉందా, సో 9 ఉంది కాబట్టి ఒక్క 9 ఉంది కదా, మళ్ళీ మొత్తం కూడా చేయక్కర్లేదు, ఒక్క 9 ఉంది కాబట్టి. లేదా ఇక్కడ 9 కానీ ఇక్కడ 9 గా ఉంటే మీదే చేయాలి, కానీ ఇక్కడ అవసరం లేదు. సో 539 జౌల్స్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. మినిమం 2 to 3 మార్క్స్ వస్తాయి. అలాగే పీరియాడిక్ టేబుల్ మినిమం 2 to 3 మార్క్స్ వస్తాయి. ఇవే మీకు మేజర్గా తెచ్చిపెట్టే మార్క్స్. ఓకేనా. నెక్స్ట్, ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. కైనెటిక్ ఎనర్జీ అంటే గతిశక్తి. గతిశక్తి ఎంత అంట, గతిశక్తి ఎంత ఇచ్చారు అంటే 120 జౌల్స్ ఇచ్చారు. నెక్స్ట్ చదువుతాం. అండ్ ఇట్స్ మాస్ 15 kgs. దాని యొక్క ద్రవ్యరాశి 15 kgలు. సో ద్రవ్యరాశి ఎమ్మి ఎంత ఇచ్చారు 15 kgలు ఇచ్చారు. ఫైండ్ ద వెలాసిటీ అంటే దాని యొక్క వేగాన్ని కనుక్కోండి. డైరెక్ట్ బిట్ కదా. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ mv². కైనెటిక్ ఎనర్జీ ఎంత ఇచ్చారు 120 జౌల్స్. సో 120 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాస్ ఇచ్చారు కదా 15 kgs. కాకపోతే వెలాసిటీని కనుక్కోమంటున్నారు. చూడండి, దీన్ని తీసుకెళ్ళండి, ఎంత అయింది 240 ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ v². 15 ఎన్నిసార్లు పోతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 టేబుల్ తీసుకోండి, ఇది 5 times పోతుంది. ఇదంతా 80 times పోతుంది. ఇది ఎన్నిసార్లు పోతుంది 16 times. సో v² ఈజ్ ఈక్వల్ టు 16 వచ్చింది. v ఈజ్ ఈక్వల్ ఎంత 16. ఏంటిది ఇది మీటర్ పర్ సెకండ్. ఎప్పుడు కూడా మీటర్ పర్ సెకండ్స్ లో ఉండాలి. ఓకేనా, మీటర్ పర్ సెకండ్స్ లో ఉండాలి. సో అయితే v² కదా, సో రూట్ 16 ఎంత 4. ఓకే, 4 మీటర్ పర్ సెకండ్ ఎక్కడ ఉంది చూడండి, అన్నిట్లోనూ 4 ఇచ్చారు సార్. కానీ మనకి ఏంటి ఇక్కడ ప్రమాణాల గురించి మనం చెక్ చేస్తున్నారు. ఏంటిది 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్, బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెనాట్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. క్రింది వాళ్ళలో ఏది సృష్టించబడదు, ఏది నాశనం చేయబడదు. నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఏమని చెప్పుకున్నాం నిన్న, దేని అంటారు దీన్ని లా ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ ఎనర్జీ, శక్తి నిత్యత్వ నియమము. ఒక శక్తి అనేది సృష్టించబడదు, నాశనం చేయబడదు, కానీ ఒక ఫామ్ లో నుంచి ఇంకొక ఫామ్ లోకి మార్చబడుతుంది. అలా 10 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా. ఏమేమి చెప్పుకున్నాం, ఎలక్ట్రిక్ బల్బ్ అని, ఎలక్ట్రిక్ జనరేటర్ అని, ఎలక్ట్రిక్ మోటార్ అని, మళ్ళీ ఏం చెప్పుకున్నాం క్యాండిల్ అని,
ఇలా చెప్పుకున్నాం కదా. ఇంకా ఏం చెప్పుకున్నాం, హీటరు, థర్మోకపుల్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఏం చెప్పుకున్నాం, న్యూక్లియర్ ఎనర్జీ, సోలార్ ప్యానల్స్, ఇంకా ఏం చెప్పుకున్నాం, ఇంకా చాలా చెప్పుకున్నాం, డైనమో. సో ఇవన్నీ మళ్ళీ ఒకసారి చూడండి, ఏ ఎనర్జీ కింద ఏ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్. స్పీకర్ అండ్ ఇంకేంటిది మైక్రోఫోన్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. ఓకేనా. సో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక్కడ, నిన్న వీడియో ఆల్రెడీ కవర్ అయింది, కావాలంటే దానిలో ఇన్డెప్త్ అనాలిసిస్ ఇచ్చాను చూసుకోండి. ఓకేనా. సో ఇక్కడ ఏంటిది, శక్తి. ఓకేనా. అదే ఇక్కడ శక్తి అని ఇవ్వలేదు, ఏమిచ్చే ఛాన్స్ ఉంది? నిన్న మేము క్వశ్చన్ అడిగాను, ఏమిచ్చే ఛాన్స్ ఉంది? ఇక్కడ ఏమన్నారు, ఈ క్రింది వాళ్ళలో ఏది సృష్టించబడదు, ఏది నాశనం చేయబడదు, శక్తి అని లేదు. అప్పుడు ఏముండే ఛాన్స్ ఉంది? మాస్, ద్రవ్యరాశి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, ద్రవ్య నిత్యత్వ నియమము. దీన్ని చెప్పింది ఎవరు? ది ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ. ఎవరు? లావైజర్. ఓకేనా. లావైజర్ చెప్పాడు. ఓకేనా. 1789లో అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. సో ఇది ఇట్లా కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ m మూవింగ్ at a speed of 5 meter per second, what will be the 25 joules ఇచ్చారు. what will be the kinetic energy of when speed is doubled? చూడండి, ఏం లేదు, స్పీడ్ ని డబల్ చేయండి అంటున్నారు. స్పీడ్ ని డబల్ చేయండి ఏమంటున్నారు? ఒక వస్తువు అంట కొంత వేగంతో వెళ్తుంది, ఆ వేగం ఎంత? 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా. అంటే ఇక్కడ ఏమేమి ఇచ్చారు రాసుకోండి. కైనెటిక్ ఎనర్జీ ఆల్రెడీ ఇచ్చేసారా? ఎంత ఇచ్చారు చూడండి. దాని యొక్క వస్తువు యొక్క గతిశక్తి 25 జౌల్స్ ఇచ్చేసారు కదా. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు 25 జౌల్స్ ఆల్రెడీ ఇచ్చేసారు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు? మాస్ m, మాస్ అంట m గానే తీసుకోండి అంటున్నారు. ఇంకా ఏమి ఇచ్చారు? దీని యొక్క వెలాసిటీ అంట, దీని యొక్క వెలాసిటీ ఎంత? 5 మీటర్ పర్ సెకండ్ ఉంది కదా, నో ప్రాబ్లం కదా. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ mv². కైనెటిక్ ఎనర్జీ ఎంత ఇచ్చారు? 25 జౌల్స్. 25 జౌల్స్ ఈజ్ ఈక్వల్ టు, నేను చేయకముందే మీరు చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. ½ ఇంటూ m గానే రాసుకోమంటున్నారు, ఇవ్వలేదు. సో ఇదేంటిది? 5. సో 5 ఇంటూ 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు ఏం చూడండి, ఈ 25 అనేది ఈ 25లో పోతుందిగా. సో ఈ 2 ని తీసుకురండి. అంటే మాస్ ఎప్పుడు కూడా ఎందులో ఉండాలి? కేజెస్ లో మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఇది ఏంటిది? 2 kgs. మాస్ 2 kgs వచ్చింది. ఓకేనా. మాస్ 2 kgs ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడేమంటున్నారు, ఒకవేళ ఆ యొక్క స్పీడ్ అనేది డబల్ అయితే, ఒకవేళ ఆ స్పీడ్ అనేది అంటే ఏంటి? వేగం రెట్టింపు అయితే కైనెటిక్ ఎనర్జీ, కొత్త కైనెటిక్ ఎనర్జీ ఏంటి అని అడుగుతున్నారు. ఓకేనా. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, ఇది సెకండ్ కేసు అనమాట, ½ ఇంటూ మాస్ ఆల్రెడీ వచ్చింది కదా, మాస్ ఆల్రెడీ వచ్చింది, 2 ఇంటూ 2. ఓకేనా. నెక్స్ట్ ఏమంటున్నారు? ఫస్ట్ వెలాసిటీ ఎంత ఉందమ్మా? 5 ఉంది. ఫస్ట్ వెలాసిటీ 5 ఉంది. దీన్ని డబల్ చేయమంటున్నారు. అంటే ఏంటి? ఇంటూ 2 అంటే 10. డబల్ చేస్తే ఏమవుతుంది? 10. స్క్వేర్ కాదు, డబల్. ఓకేనా. సో 10 అనమాట, 10 హోల్ స్క్వేర్. ఓకేనా. సో దీన్ని క్యాల్కులేట్ చేయండి. 1/2 ఇంటూ 2 ఇంటూ 10 ఇంటూ 10, 100 కదా. సో ఇది 0. 10 ఇంటూ 10 100. సో 100 జౌల్స్. జౌల్స్ అని ఎందుకు రాసాం? కైనెటిక్ ఎనర్జీ అనేది ఏ ప్రమాణం? జౌల్సే కదా. సో ఎక్కడుంది చూడండి, 100 న్యూటన్స్ ఇచ్చారు, 100 జౌల్స్ ఇచ్చారు. న్యూటన్స్ దేనికి? ఫోర్స్ అండ్ వెయిట్, బలము, భారానికి మాత్రమే న్యూటన్స్, ఎనర్జీకి కాదు. ఓకేనా. సో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 100 జౌల్స్. ఆన్సర్ అనేది 100 జౌల్స్. ఓకేనా. నెక్స్ట్, a 40 grams bullet is fired horizontally from a gun of mass 3 kgs has a velocity of 180 meter per second. Find the velocity of gun. ఇక్కడ ఏమంటున్నారు అంటే చూడండి, ఒక 3 గ్రాములు ఉందంట. ఏంటిది 3 గ్రాములు? ఏముంది? 3 గ్రాముల నుంచి, ఒక నిమిషం చూడండి, 3 గ్రాముల బరువున్న తుపాకీ నుండి 40 గ్రాముల బుల్లెట్. చూడండమ్మా, ఇది కేజెస్. ఓకేనా. ఇది కేజెస్. ఓకేనా. కేజెస్. సో బుల్లెట్ కాల్చబడింది 180 వేగంతో ఉంది. అయితే తుపాకీ యొక్క రీకాయిల్ వేగాన్ని కనుక్కోండి అంటున్నారు. అసలు ఏంటి అంటే, అసలు ఏం అడుగుతున్నారు అంటే చూడండి, అసలు ఏమి ఇచ్చారో ఫస్ట్ రాసుకుందాం. ఏమంటున్నారు? 40 గ్రామ్స్ బుల్లెట్ అంటే ఇక్కడ బుల్లెట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకేనా.
తుపాకీ గన్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అయితే ఈ యొక్క 40 గ్రామ్స్ అనేది మాసే కదా, దీని యొక్క మాస్ ఎంత అంటున్నారంటే 40 గ్రామ్స్లలో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకేమంటున్నారు, 3 kgs మాస్. ఏంటిది, గన్ను యొక్క ద్రవ్యరాశి లేదా బరువు. ఇక్కడ ద్రవ్యరాశికి బరువుకి పెద్ద డిఫరెన్స్ ఉండదు అనమాట. ఓకేనా? సో దీని ఎంత 3 kgs ఇచ్చారు. ఇదేమో గ్రామ్స్ లో ఇచ్చారు, ఇదేమో కేజీస్ లో ఇచ్చారు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ రాసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇంకేం ఇచ్చారు, అయితే 40 grams bullet is fired horizontally from a gun has velocity of 120 meter per second. దేని వెలాసిటీ, బుల్లెట్ యొక్క వెలాసిటీ. బుల్లెట్ యొక్క వెలాసిటీ ఎంత అంట 180 మీటర్ పర్ సెకండ్. మరి ఏం అడుగుతున్నారు, గన్ను యొక్క స్పీడ్ ఎంత అంటే గన్ను యొక్క వెలాసిటీ ఎంత అని అడుగుతున్నారు. సో దీని యొక్క వెలాసిటీ ఎంత అంటున్నారు. ఏం లేదమ్మా, నేను చెప్తాను చూడండి. సో ఇది వదిలేసేయండి. అసలు ఏం జరుగుతుంది అంటే బుల్లెట్ కాల్చినప్పుడు గన్నులోంచి బుల్లెట్ ముందుకెళ్ళింది, ఈ గన్ను మొత్తం వెనక్కి వచ్చింది. ఓకేనా? ఇలా వెనక్కి వచ్చినప్పుడు ఎంత వేగంతో వెనక్కి వచ్చింది అంటే ఏమైనా గుర్తొస్తుందా? న్యూటన్స్ తోడులా గుర్తొస్తుందా? అంటే బుల్లెట్ ఏమో ముందుకెళ్తుంది, గన్ ఏమో వెనక్కి వస్తుంది. అంటే న్యూటన్ తోడులా ఏంటిది, ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకి వ్యతిరేకంగా అంటే సమానంగా చర్య ఉండిద్ది, ప్రతిచర్యకి ప్రతిచర్య ఉండిద్ది. ఓకేనా? దాన్ని కన్సిడర్ చేసుకొని అంటే ఇక్కడ ఏంటి, ఎంవి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంవి. అదేంటి సార్, ఆఫ్లు ఏమైనా ఏముంది, క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో రాసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఎంవి ఈజ్ ఈక్వల్ టు ఎంవి. సో మైనస్, కాకపోతే న్యూటన్ తోలా ప్రకారం నెగిటివ్ పెట్టాలి కదా, ఈక్వల్ అండ్ ఆపోజిట్ కదా, అందుకే మైనస్ పెట్టాం. ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చారు, బుల్లెట్ ఇన్ఫర్మేషన్ ఒకవైపు రాసుకోండి. మాస్ ఎంత 40 గ్రామ్స్, ఇదెంత 180. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్, మర్చిపోవద్దు, మైనస్ 3 kgs. ఇక్కడ గ్రామ్స్ లో ఉంది కదా, దీన్ని కూడా గ్రామ్స్ లోకి మార్చండి. 3000 ఇంటూ వెలాసిటీని ఎక్స్ అనుకోండి. ఇప్పుడు చూడండి ఈ 2 జీరోస్ క్యాన్సిల్. ఈ 6 టేబుల్లో 5 టైమ్స్ పోతే ఇది 3 టైమ్స్ పోయింది. ఇంకా ఏముంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 3/5 మిగిలింది. 4 ఇంటూ 3/5 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12/5. 12/5 ఎలా రాసుకోవచ్చు, 5 2/5 అంతేనా, 5 ఇలా రాసుకోవచ్చు. 2/5 రాసుకోవచ్చు. అంటే ఏంటిది, 2 ఎక్కడుంది, సో 2 చూడండి, 2 ఇంకెక్కడా లేదు, ఈ ఒక్క చోటే ఉంది. సో ఆన్సర్ ఇదే అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా? 2.4. కానీ మైనస్ మర్చిపోవద్దు, మైనస్ కంపల్సరీగా ఉండాలి. సో ఇలా చేయగలగాలి. చూడంగానే కేసు ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. ఏమేమి ఇచ్చారో మీకు ఏమి తెలియకపోయినా కూడా, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్లో మీకు ఏమి తెలియకపోయినా కూడా ఏమి ఇచ్చారో ఫస్ట్ రాసుకుంటే, అసలు ఏం అడిగారో మీకు తెలిస్తే ఏదో ఒక ఫార్ములాను అప్లై చేయాలి అనే మైండ్లో థాట్ వస్తుంది. ఓకేనా? ఆ థాట్తో ముందుకెళ్ళిపోతే మ్యాక్సిమం క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగే ప్రాబబిలిటీ ఉంటుంది మీకు. ఓకేనా? సో నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ దీస్ ఆబ్జెక్ట్స్ డస్ నాట్ హ్యావ్ కైనెటిక్ ఎనర్జీ. క్రింద ఇచ్చిన వాటిలో గతిశక్తి దేనికి లేదు అంటే నాట్ హ్యావ్ కైనెటిక్ ఎనర్జీ. గతిశక్తి దేనికి లేదు అంటున్నారు. చూడండి, ప్రవహించే గాలి, నేనేం చెప్పాను, వాయువులకి చాలా గతిశక్తి ఉండిద్ది, తర్వాత లిక్విడ్స్ కొంచెం గతిశక్తి ఉండిద్ది, సాలిడ్స్ ఘన పదార్థాలకి చాలా చాలా తక్కువ గతిశక్తి ఉండిద్ది అన్నానా. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఫ్లోయింగ్ విండ్ అంటే గాలి కంట గతిశక్తి ఉండదు అంట. రైటా? కాదు కదా. సో ఫస్ట్ ఆప్షన్ పిక్ చేయొద్దు. నెక్స్ట్, రైజ్డ్ హ్యామర్, పైకి ఉంచబడిన సుత్తి లేదా పైకి ఉంచబడిన గొడ్డలి లేదా పైకి ఉంచబడిన రోకలు ఇట్లా ఇస్తా అని చెప్పాం కదా. సో ఇదే కదా కరెక్ట్ ఆన్సర్. సో మిగతా కూడా చూద్దాం. ఫాలింగ్ స్టోన్, నేనేం చెప్పాను, కొండపైన ఒక రాయి ఉంటే దానికి స్థితిశక్తి ఉండిద్ది. కానీ ఎప్పుడైతే ఆ రాయిని ఇలా తోసేసామో మోషన్లోకి వచ్చిద్దా అంటే మూమెంట్లోకి వచ్చిద్దా? మూమెంట్లోకి వస్తే ఏదైనా సరే మూమెంట్లోకి వచ్చింది అంటే పొటెన్షియల్ ఎనర్జీ 0 అయిపోయి కైనెటిక్ ఎనర్జీ స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ ఏంటిది, ఫాలింగ్ స్టోన్, కొండ మీద ఉన్న రాయి అనట్లా, పై నుంచి కింద పడుతున్న రాయి అంటున్నారు. అప్పుడు దానికి మూమెంట్ వచ్చినట్టే కదా, ఎత్తు కూడా తగ్గిపోతుంది కదా. సో దీనికి కూడా గతిశక్తి ఉంటది. మూవింగ్ బుల్లెట్, అసలు దీన్ని కన్సిడర్ చేయాలా? మూవింగ్ అంటేనే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టే కదా. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే పైకి ఎత్తి ఉంచబడిన సుత్తి. ఓకేనా? పైకి ఎత్తి ఉంచబడిన సుత్తి. ఓకేనా? నెక్స్ట్ బిట్,
If the velocity of an object moving at a certain height is increased 4 times, okay, 4 times పెంచారంట, అయితే then what will be the change in the potential energy? So if the velocity of an object moving certain height is increased 4 times, ఇక్కడ ఏమంటున్నారంటే ఒక నిర్దిష్ట ఎత్తులో కదిలే వస్తువు యొక్క వేగాన్ని పెంచారు. ఇది ఇంపార్టెంట్. పెంచింది ఏంటిది? వేగాన్ని పెంచారు. అయితే ఆ వస్తువు యొక్క స్థితి శక్తి, అడిగింది గతి శక్తి కాదు, స్థితి శక్తిలో మార్పు ఎలా ఉంటది? అడిగింది గతి శక్తి కాదు, స్థితి శక్తి. ఒక్కసారి చూడండి. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ హైట్. ఇది మీ అందరికీ తెలుసు. ద్రవ్యరాశి ఇంటూ గుర్తు త్వరణము ఇంటూ ఎత్తు మీద ఆధారపడి ఉండిద్దని మీ అందరికీ తెలుసు. అయితే ఇక్కడ మాస్ ఏమన్నా చేంజ్ అవుతుందా? అవ్వట్లేదు. గ్రావిటీ ఏమైనా చేంజ్ అవుతుందా? అవ్వట్లేదు. హైట్ ఎత్తు ఏమన్నా చేంజ్ అవుతుందా? అవ్వట్లేదు. చేంజ్ అయ్యేది ఏంటిది? వేగం చేంజ్ అవుతుంది. వేగం చేంజ్ అయితే మనకేంటి సంబంధం? పొటెన్షియల్ ఎనర్జీకి వేగానికి సంబంధం ఏంటి? అసలు కాదు కదా. సో పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి కాన్స్టెంట్. స్థితి శక్తి అనేది స్థిరంగా ఉంటుంది. ఇది ఆన్సర్. సరే సార్, ఒకవేళ కైనెటిక్ ఎనర్జీ అడిగితే, ఒకవేళ ఇదే ఆప్షన్లో కైనెటిక్ ఎనర్జీ అడిగితే వేగాన్ని 4 రెట్లు చేస్తాం. ఇది కదా ఫార్ములా. దీనికి 4mv² అంటే 16 టైమ్స్ పెరిగిద్ది. 16 టైమ్స్. ఒకవేళ ఏమైనా ఇచ్చారా? సో ఇవ్వలేదు కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ స్థితి శక్తి అని మీరు సరిగ్గా చదవకపోతే ఆప్షన్లో 16 రెట్లు అని ఉంది అంటే దాన్నే పెట్టే ఛాన్స్ ఉంది. కానీ అది ఆన్సర్ కాదు. అడిగింది ఏంటిది అంటే, అందుకే నేను మీకు చెప్పాను. ఏం చెప్పాను? ఆధారపడి ఉండిద్ది అనేది చాలా ఇంపార్టెంట్. పొటెన్షియల్ ఎనర్జీ అనేది ద్రవ్యరాశి, మళ్ళీ చెప్తున్నానని మాత్రమే అనుకోవద్దు, ఖచ్చితంగా మీకు తెలియాలి ఇవన్నీ. ఏంటిది? పొటెన్షియల్ ఎనర్జీ స్థితి శక్తి అనేది ద్రవ్యరాశి మీద, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే గుర్తు త్వరణం మీద, హైట్ అంటే ఎత్తు, ఈ మూడిటి మీద మాత్రమే ఆధారపడి ఉండిద్ది. వెలాసిటీ మీద ఎందుకు ఆధారపడి ఉండిద్ది? వేగానికి పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధం లేదు కదా. ఓకేనా? సో ఇది ఆన్సర్. ఇక్కడ నీకు అర్థమైందని అనుకుంటున్నాను. పొటెన్షియల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ గా ఉండిద్ది. ఒకవేళ ఇదే క్వశ్చన్ లో కైనెటిక్ ఎనర్జీ గతిశక్తిగా ఒకవేళ అడిగితే ఇక్కడ ఏం చేస్తాం? 4 టైమ్స్ పెంచాం కాబట్టి 4 టైమ్స్, 4² 16 అంటే 16 టైమ్స్ పెరిగింది. ఏం పెరిగింది? గతిశక్తి పెరిగింది అని చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అడిగింది ఇది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీకి దీనికి సంబంధం ఉంటుంది కాబట్టి ఇక్కడ గతిశక్తి అనేది స్థిరంగా ఉంటుంది. గతిశక్తి స్థిరంగా ఉంటుంది. ఓకేనా? ఇది దీని ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్, హౌ వుడ్ ఎనర్జీ బి కన్వర్టెడ్ బై సైక్లింగ్? సైకిల్ తొక్కుతున్నప్పుడు శక్తి ఎలా మారుతుంది? మీ అందరూ తెలుసు కదా. సైకిల్ తొక్కాలంటే మనం ఏ శక్తిని వాడాలి? కండర శక్తి, మజిల్ పవర్ లేదా మజిల్ ఎనర్జీ. మనం కాలుతో కూడా తొక్కుతున్నామంటే మన మజిల్కు ఉన్న ఎనర్జీనే కదా యూజ్ చేస్తాం. ఓకేనా? మజిల్ ఎనర్జీ. ఇక్కడ మజిల్ ఎనర్జీ ఎక్కడ ఏమన్నా ఉందా చూడండి. మజిల్, సో ఇక్కడ లేదు కాబట్టి ఇది ఎలిమినేటెడ్. మజిల్ ఎనర్జీ ఇంకెక్కడ ఉంది? ఇక్కడ లేదు కాబట్టి ఇది ఎలిమినేటెడ్. సో మస్కులర్ ఎనర్జీ ఏంటంటే మజిల్ ఎనర్జీ ఇక్కడ ఉంది, అంటే కండర శక్తి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఈ 2 ఆప్షన్లు అయ్యే ఛాన్స్ ఉంది. సో చూద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మస్కులర్ ఎనర్జీ. మన కండర శక్తిని యూజ్ చేసి మనం ఇంకొక ఎనర్జీని కన్వర్ట్ చేస్తాం, కానీ మనకు కండర శక్తి రావడం ఏంటి? కాదు కదా. సో ఇది కాదు. నెక్స్ట్, ది ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మస్కులర్ ఎనర్జీ దెన్ కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా? మన కండర శక్తిని యూజ్ చేసి గతి శక్తిగా మార్చబడుతుంది. కరెక్ట్ కదా. మనం శక్తిని యూజ్ చేయడం బట్టే సైకిల్ అయితే ముందుకు మూవ్ అవుతుంది. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి? ఇది. ఓకేనా? ఆన్సర్ ఈస్ ఇది. ఏంటిది? మస్కులర్ ఎనర్జీ, కండర శక్తి గతి శక్తిగా మారుతుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఏంటిది? అది కూడా ఏంటిది? లా ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ ఎనర్జీ. శక్తి నిత్యత్వ నియమమే. మన కండర శక్తి గతి శక్తిగా మారుస్తున్నాం అంటే ఒక శక్తి నుంచి ఇంకొక శక్తిగా మారుస్తున్నాం. పుట్టించట్లేదు, నాశనం చేయట్లేదు. ఓకేనా? దీన్ని లా ఆఫ్ కన్వర్జేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. నెక్స్ట్, ఫైండ్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మాస్ m రైజ్డ్ ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్. ఓకేనా? అంటే ఏంటి? స్థితి శక్తి గురించి అడుగుతున్నారు అనేమో చూడాలి. ఓకేనా? ఎట్ హైట్ ఆఫ్ 4 meters. ఓకేనా? భూమి నుంచి 4 మీటర్ల ఎత్తులో ఉంచబడిన ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి అనేది m అంట. అయితే దాని యొక్క స్థితి శక్తిని కనుక్కోండి అంటారు. అసలు స్థితి శక్తి యొక్క ఫార్ములా ఏంటమ్మా? స్థితి శక్తి ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే గురుత్వ త్వరణము ఇంటూ ఎత్తు అంటే హైట్. ఓకేనా? అయితే ఏమి ఇచ్చారు? అసలు ఏమి ఇచ్చారు ఫస్ట్ రాసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఏమి ఇచ్చారు? మాస్ ఎంత తీసుకోమంటున్నారు?
మాస్ అనేది m గానే తీసుకోండి అంటున్నారు. ఇచ్చారా లేదా? ఒక ద్రవ్యరాశి m, ఇదిగోండి ద్రవ్యరాశి m, ద్రవ్యరాశిని m గానే తీసుకోండి అని ఇస్తున్నారు. ఓకేనా, మనం అలాగే తీసుకున్నాం. అయితే మళ్ళీ ఏమన్నారు, గ్రౌండ్ లెవెల్ అంటే భూమి నుంచి 5 మీటర్ల ఎత్తులో పెట్టారంట. అంటే ఇండైరెక్ట్ గా ఏమి ఇస్తున్నట్టు, హెచ్ ఎత్తు ఈజ్ ఈక్వల్ టు 4 మీటర్స్ తీసుకోండి అంటాడు. ఓకేనా, 4 మీటర్స్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది 4h. ఓకేనా, రాంగ్ పడింది 4h. ఓకే, నెక్స్ట్ ఎందుకంటే ఒకసారి ఆప్షన్స్ చూడండి, ఆప్షన్స్ చూస్తేనే అర్థమైంది రాంగ్ పడిందా లేదా, మీకు ఆప్షన్స్ చూస్తేనే అర్థమైంది. ఓకేనా, నెక్స్ట్ సో స్థితిశక్తి ఏంటి అంటున్నారు. సో స్థితిశక్తి ఏంటిదంటే ఎమ్ని ఎమ్గానే తీసుకోమన్నారు కదా, హెచ్ని 4h గా తీసుకోమన్నారు కదా. సో జీ ఇంటూ హెచ్ అంటే ఎంత, 4h. సో ఇక్కడ ఈ 4 ముందు తీసుకోండి, 4 ఇంటూ ఎం ఇంటూ జీ ఇంటూ హెచ్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది 4 టైమ్స్ పెరిగింది. ఎక్కడ ఉంది ఆప్షన్, 4mgh. ఓకేనా, ఇది ఆన్సర్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీటర్స్ కాదు ఇది. సో ఒక్కసారి మీరు కూడా చెక్ చేసుకొని కరెక్ట్గా రాసుకోండి. అదేంటిది అంటే ఇది 4 మీటర్స్ హైట్, ఇదేంటిది అంటే 4h హైట్, 4h లో ఉంచారు. ఓకేనా, ఇవ్వడమే అలా ఇచ్చారు. అలా ఎందుకు నేను మార్చాను అనేది ఆప్షన్స్ చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది. ఓకేనా, సో ఇది ఆన్సర్. దీని ఎక్స్ప్లెనేషన్ ఇది, ఏమీ లేదు. హెచ్ దగ్గర 4h పెట్టేస్తే వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ బిట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ? క్రింది వానిలో స్థితిశక్తికి ఏంటిది, స్థితిశక్తి ఉండాలంటే ఏముండాలి, పొజిషన్, స్టోర్డ్ ఎనర్జీ, కొంచెం హైట్, ఈ 3 ఉండాలి కదా. అది ఎక్కడుందో మనం చూద్దాం. బ్రిగ్ ప్లేస్డ్ ఆన్ ది రూప్ ఆఫ్ ది హైట్, ఇంటి పై కప్పుపై ఉంచిన ఇటుక, కరెక్టే కదా, దీనికి స్థితిశక్తి ఉండిద్ది కదా. ఓకే, ఇది రైటే. కానీ అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏ అనే ఆప్షన్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు ఉండాలి, ఇది పొటెన్షియల్ ఎనర్జీని కన్సిడర్ చేస్తుంది కదా, సాటిస్ఫై చేస్తుంది కదా. సో ఇచ్చిన ఆప్షన్లో ఏ ఉండాలి కాబట్టి ఇక్కడ లేదు కాబట్టి ఇది క్యాన్సిల్, ఇది ఉండదు. నెక్స్ట్ స్ప్రింగ్ ఆఫ్ ఏ క్లాక్ వెన్ ఇట్ రొటేట్స్, తిరిగేటప్పుడు గడియారం ఒక పొటెన్షియల్ అంట. సో అది మనకు తెలియదు అనుకుందాం, ఫస్ట్ మనకు తెలియదని అనుకుందాం. నెక్స్ట్ కంప్రెస్డ్ స్ప్రింగ్, నొక్కి ఉంచబడిన స్ప్రింగ్ అన్నమాట, నొక్కి ఉంచబడిన స్ప్రింగ్. దానిలో ఏముంటుంది, ఎనర్జీ స్టోర్డ్. ఇదేమో హైట్ గురించి చెప్తుంది, ఇదేమో స్టోరేజ్ ఎనర్జీ నిల్వ గురించి చెప్తుంది. ఇది కూడా పొటెన్షియల్ ఎనర్జీయే కదా. సో ఇచ్చిన ఆప్షన్లో ఖచ్చితంగా సి కూడా ఉండాలి, కానీ ఇక్కడ లేదు. సో ఇది కూడా ఎలిమినేటెడ్. నెక్స్ట్ స్టోర్డ్ వాటర్ ఇన్ యాన్ ఎవల్యూటెడ్ రిజర్వాయర్ అండర్ ది వాటర్ సప్లై. సో నీటి సరఫరా వ్యవస్థ కింద ఎత్తైన రిజర్వాయర్లో నీటి నిల్వ. అసలు నీటి నిల్వ చేస్తున్నారు అంటేనే స్టోర్ అంటే ఎనర్జీని స్టోర్ చేస్తున్నారు. ఎనర్జీని స్టోర్ చేస్తున్నారు అంటే ఏంటిది, పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నట్టు కదా. సో ఇచ్చిన ఆప్షన్లో డి కూడా ఉండాలి, ఇక్కడ డి లేదు కాబట్టి ఇది క్యాన్సిల్. సో ఇదే కరెక్ట్ ఆన్సర్. బి అనేది అసలు ఏంటిదో మీకు తెలియకపోయినప్పటికీ కూడా ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్? క్రింద ఇచ్చిన వాటిలో ఏది తప్పుగా ఉందో ఐడెంటిఫై చేయండి అంటున్నారు. కంప్రెసర్ స్ప్రింగ్ హ్యాస్ పొటెన్షియల్ ఎనర్జీ, కరెక్టే కదా. నొక్కి ఉంచబడిన స్ప్రింగ్ కి స్థితిశక్తి కలిగి ఉంటది, కరెక్టే, ఇది కరెక్టే. నెక్స్ట్ ది రైజ్డ్ హ్యామర్ హ్యాస్ ఏ పొటెన్షియల్ ఎనర్జీ, కొంత ఎత్తులో ఉన్నదానికి స్థితిశక్తి వస్తుంది. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ డ్యామ్ వాటర్ హ్యాస్ కైనెటిక్ ఎనర్జీ, నిల్వ చేయబడిన నీటిలో కైనెటిక్ ఎనర్జీ ఉండిద్దా, ఉండదు కదా. ఫ్లో వాటర్ కి ఉండిద్ది, కాదు కదా. సో ఇదే కదా తప్పు. సో నెక్స్ట్ చూద్దాం. ఏ మూవింగ్ కార్, అసలు మూవింగ్ అంటేనే ఏంటి, మూవింగ్ అంటేనే గతిశక్తి ఉండాలి అని కదా మీనింగ్. సో ఉంది కదా, సో కరెక్ట్ ఆన్సర్ కదా. సో ఇక్కడ డ్యామ్ వాటర్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఎందుకంటే అదే తప్పుగా ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ బిట్, వాట్ కెన్ బి ప్రిడిక్టెడ్ విత్ రెస్పెక్టెడ్ టు ది ఎనర్జీ ఇన్ ద ఫిగర్? ఇచ్చిన చిత్రంలో శక్తికి సంబంధించిన అంచనా ఏంటిది? చూడండి, ఇవేంటివి, మూవింగ్ ఆబ్జెక్ట్స్, ఇవి మూవింగ్ ఆబ్జెక్ట్స్ కదా. సో ఇక్కడ చూద్దాం, ఎలిమినేషన్ ప్రాసెస్ లో చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారు, బోత్ వెహికల్స్, 2 వాహనాలు కూడా గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నాయంట. అసలు పొటెన్షియల్ ఎనర్జీ స్థితిశక్తి ఉండాలంటే మనకి ఏం కావాలి, స్థితిశక్తి ఉండాలంటే భూమి నుంచి కొంత ఎత్తులో ఉండాలి. ఇవి భూమి మీదే ఉన్నాయి కదా, రోడ్డు మీద నడుస్తున్నాయి కదా, గాల్లో కాదు కదా. సో పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నట్ట కాదు కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ బోత్ వెహికల్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద ఫార్వర్డ్, కరెక్టే.
ఫార్వర్డ్ డైరెక్షన్, రెండు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి. నెక్స్ట్ యూజింగ్ మ్యాక్సిమం స్పీడ్, వాటికి ఉన్న మ్యాక్సిమం స్పీడ్ యూస్ చేస్తున్నాయంట. మ్యాక్సిమం స్పీడ్ యూస్ చేస్తున్నాయి మనం ఎలా చెప్పగలుగుతాం, చెప్పలేం కదా. సరే అయినా సరే దీన్ని హోల్డ్లో పెట్టండి అలా. నెక్స్ట్ బోత్ వెహికల్స్ ఆర్ కన్వర్టింగ్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ మస్క్యులర్ ఎనర్జీ. అవునా, అసలు మస్క్యులర్ ఎనర్జీకి ఇక్కడ ఏమైనా సంబంధం ఉందా, లేదు కదా. సో ఇది కూడా ఎలిమినేటెడ్. బోత్ వెహికల్స్ ఆర్ కైనెటిక్ ఎనర్జీ, రెండు కూడా గతిశక్తిలో ఉన్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, రెండు కూడా గతిశక్తిలోనే ఉన్నాయి కదా. సో ఇవి మూవింగ్ ఆబ్జెక్ట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మోస్ట్ ప్రాబబుల్ కన్సిడరేషన్ ఏంటిది అంటే ఆప్షన్ డి. ఓకేనా. సో ఇక్కడ మ్యాక్సిమం స్పీడ్ ని ఈ రెండు వెహికల్స్ యూస్ చేస్తున్నాయని మనం చెప్పలేము. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఇఫ్ ఏ బాయ్ లీవ్స్ ఏ గ్యాస్ ఫిల్డ్ బెలూన్ దట్ ఈస్ అప్వర్డ్స్, దట్ గోస్ అప్ టు ద అప్వర్డ్స్, ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి. అంటే ఏంటంటే ఒక బెలూన్ ఉంది, దాని నిండా ఫుల్ గ్యాస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ గ్యాసే అనుకోండి. హైడ్రోజన్ గ్యాస్ ఫిల్ చేసినప్పుడు ఏమవుతుంది, బెలూన్స్ ఇలా పట్టుకుని వదిలేస్తే ఏమవుతుంది, పైకి వెళ్తుందా. మనకి ఏం తెలుసు, ఎప్పుడైనా సరే ఒక వస్తువుకి ఎత్తు పెరిగే కొద్దీ ఏ ఎనర్జీ పెరిగిద్ది, ఒక వస్తువు భూమి యొక్క సర్ఫేస్ నుంచి ఎత్తు పెరిగే కొద్దీ ఏం పెరిగిద్ది, స్థితిశక్తి. అవును కదా. ఎనర్జీ స్టోర్ చేసినా, ఎత్తు పెరిగినా, దాని యొక్క స్థానం బట్టైనా సరే ఈ మూడు కూడా ఏదో ఒకటి ఉంటే దానికి ఏ శక్తి ఉండిద్ది, స్థితిశక్తే కదా. ఇక్కడ ఏమంటున్నారు, ఒక బెలూన్ని వదిలేశారంట. బెలూన్ వదిలేస్తే అది పైకి వెళ్ళిపోతుందంట. అప్వర్డ్ డైరెక్షన్ అంటే పైకి కదా, పైకి వెళ్తుంది. అదిగోండి, పైకి వెళ్తుంటే అంటే భూమి యొక్క సర్ఫేస్ నుంచి ఒక వస్తువు పైకి ఇలా వెళ్తుంది అంటే దాని ఎత్తు పెరుగుతుంది అని అర్థం కదా. దాని ఎత్తు పెరుగుతుంది అంటే దానికి ఏముంటది, పొటెన్షియల్ ఎనర్జీ ఖచ్చితంగా ఉండేది. సో మనకు తెలిసింది ఏంటిది, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh. అంటే దీని మీద ఆధారపడుతుంది, దీని మీద ఆధారపడుతుంది, దీని మీద ఆధారపడుతుంది. పైగా ఈ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఎలా ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు హెచ్. హెచ్ పెరిగితే పొటెన్షియల్ ఎనర్జీ పెరిగినట్టు, ఎత్తు పెరిగితే పెరిగినట్టు, తగ్గితే తగ్గినట్టు. ఇక్కడ ఎత్తు పెరుగుతుంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ కూడా పెరుగుతుంది అనేది తీసుకోవాలి. ఓకేనా. ఇంత అనాలిసిస్ మీరు చేయలేకపోయినా టక్కున ఆన్సర్ ఏంటో కూడా మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ఓకేనా. నెక్స్ట్, if speed of a cycle is doubled, then kinetic energy will be. స్పీడ్ అంటే ఏంటమ్మా, వేగం. వేగాన్ని రెట్టింపు చేయండి, అప్పుడు గతిశక్తి ఎలా మారుద్ది. సో రాసుకుందాం, గతిశక్తి ఫార్ములా ఏంటిది, గతిశక్తి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ మాస్ అంటే ఏంటిది, ద్రవ్యరాశి, వెలాసిటీ అంటే వేగం. ఓకేనా, ఇది కదా. సో ఇక్కడ ఇచ్చింది రాసుకుందాం, 1/2. ఓకే, 1/2 అలాగే రాసుకోండి. మాస్ ఏంటి, మాస్ గురించి ఏమైనా మాట్లాడుతున్నారా, స్పీడ్ ని రెట్టింపు చేయండి అంటున్నారు కానీ మాస్ గురించి ఏం మాట్లాడదు కాబట్టి మాస్ ని మాస్ లాగే రాసుకోండి. స్పీడ్ ని రెట్టింపు అన్నారు కాబట్టి 2v అయింది కదా. సో 2v². ఇప్పుడు ఏమైంది, 1/2 ఇంటూ మాస్ ఇంటూ 4v². అంతే కదా. ఈ 4 ని ఇక్కడ రాస్తున్నా చూడండి, ఆ 4 ని ముందుకు తీసుకురండి. 4 ఇంటూ 1/2 ఇంటూ mv². ఈ దీన్ని ఏమంటారు, కైనెటిక్ ఎనర్జీ అంటారు. సో 4 ఇంటూ కైనెటిక్ ఎనర్జీ అంటే 1 ఉండాల్సిన కైనెటిక్ ఎనర్జీ అనేది 4 అయింది అంటే 4 టైమ్స్ పెరిగినట్టే కదా. సో ఆన్సర్ ఏంటిది, 4 టైమ్స్. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి, 16 టైమ్స్ ఎప్పుడు వచ్చింది, 8 టైమ్స్ ఎప్పుడు వచ్చింది, 2 టైమ్స్ ఎప్పుడు వచ్చింది. ఒకవేళ మీరు క్యాల్కులేట్ చేయగలుగుతుంటే క్యాల్కులేట్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్, if the velocity of an object is twice, if the velocity, చూడండి వేగాన్ని రెట్టింపు చేయండి అంటున్నారు. if the velocity of the object is twice than the initial, ముందు 1 ఉంటే ఇప్పుడు 2 అయినట్టు. ఓకేనా. how many times, ఇప్పుడు ఏమి ఇచ్చారు, వెలాసిటీ. చూడండి, if the velocity of an object is twice then that of the its initial velocity, how many times will it kinetic energy increases. ఒక వస్తువు యొక్క వేగం ప్రారంభ వేగం కంటే రెట్టింతలైంది అంటే ఉన్నదానికంటే డబుల్ అయిపోయింది. సో దాని యొక్క గతిశక్తి ఎన్ని రెట్లు పెరిగినట్టు చూసి చెప్పచ్చు కదా ఆన్సర్. సో ఇక్కడ ఏంటిది, మొత్తం వదిలేసేయండి. వాళ్ళు అడిగింది ఏంటిది, ఓన్లీ వెలాసిటీ గురించి అడుగుతున్నారు. వెలాసిటీ అంటే ఏంటి, v². ఇప్పుడు v² ఉండాల్సింది 2v² అయిందంట. అప్పుడు ఏంటిది 4v². అంటే 4 టైమ్స్ పెరిగింది. కైనెటిక్ ఎనర్జీ కూడా 4 టైమ్స్ పెరిగినట్టే కదా. రిమైనింగ్ అని కాన్స్టెంట్ గానే ఉంటాయి కదా. సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటిది, 4 పెట్టేయచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఫైండ్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఫైండ్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ 3 మీటర్స్ మాస్, 3m మాస్. మాసే 3m ఇచ్చారు. రైజ్డ్ ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్ అట్ ద హైట్ ఆఫ్ h. ఓకేనా, హైట్ ఆఫ్ h. సో ఇక్కడ ఏమంటున్నారు, పొటెన్షియల్ ఎనర్జీ గురించి అడుగుతున్నారు. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు
మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ హైట్. అయితే ఇక్కడ ఎమ్ ఎంత తీసుకోమన్నారమ్మా? ఎమ్ని 3m గా తీసుకోండి అంటున్నారు. జీని జీగానే తీసుకోమన్నారు, హెచ్ని హెచ్గానే తీసుకోమన్నారు. అంటే 3 ఇంటూ mgh వచ్చినట్టే కదా. సో అంటే 3 టైమ్స్ పెరిగింది. 3 టైమ్స్ పెరిగిందంటే ఆప్షన్ ఎక్కడ ఉంది? ఇక్కడే కదా. సో ఇలా చేయాలి. నెక్స్ట్ ఫిల్లింగ్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ ఆప్షన్. క్రింద మాటలో ఏది కరెక్ట్ గా ఉంటుంది అంటున్నారు. చూడండి, an ఆబ్జెక్ట్ ఈస్ థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్. ఒక ఏదో ఒక వస్తువుని, ఒక రాయినో కింద నుంచి ఇలా పైకి విసిరేస్తున్నప్పుడు ఏమైందంట? సో దేర్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ, వాటి యొక్క స్థితిశక్తి గతిశక్తి ఎలా ఉంటాయి అంటున్నారు. నేనేం చెప్పాను? ఒక రాయిని పైకి ఇలా విసిరేసాం అంటే భూమి నుంచి ఎత్తుకు పెంచుతున్నారు. ఇలా భూమి నుంచి కొంత ఎత్తుకు పెంచుతున్నారంటే ఏంటిది? ఒక భూమి యొక్క సర్ఫేస్ నుంచి ఒక భూమికి నుంచి ఎత్తుని ఇలా పెంచుతున్నారు. రాయి విసిరేస్తుంటే పైకి వెళ్తున్నట్టే కదా. సో అప్పుడు ఏంటిది? ఒక ఎత్తు పెరుగుతుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఖచ్చితంగా పెరుగుతుంది. ఎత్తు పెరిగితే పొటెన్షియల్ ఎనర్జీ పెరిగిద్ది. సో పెరిగిద్ది కదా. సో పొటెన్షియల్ ఎనర్జీ పెరిగిద్ది. సో డిక్రీజెస్ అన్నారు, ఇది కాదు. రిమైన్స్ ఏమన్నారు, ఇది కాదు. ఈ రెండిట్లో ఒకటి అవ్వచ్చు. ఓకేనా? అయితే కైనెటిక్ ఎనర్జీ ఇట్లా పైకి వెళ్తూ ఉన్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఫస్ట్ ఇనీషియల్ గా బాగానే ఉంటుంది, ఎక్కువగానే ఉంటుంది. కానీ వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? స్లోగా తగ్గిపోయి జీరో అయిపోయింది. అవునా? సో ఇక్కడ ఏంటిది? తగ్గుతుంది. ఓకే, సో రెండు పెరగవు, ఒకటే. ఓకేనా? పొటెన్షియల్ ఎనర్జీ పెరిగిద్ది, కైనెటిక్ ఎనర్జీ తగ్గిద్ది. ఓకేనా? నెక్స్ట్, డ్యూరింగ్ ద ఫ్రీ ఫాల్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, అంటే స్వేచ్ఛగా కిందకి పడుతున్న వస్తువు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎనర్జీ ఇంక్రీజెస్. సో ఈజీగా చెప్పొచ్చు కదా. పైనుంచి ఇలా కిందకి పడుతుంది అంటే మోషన్లో ఉన్నట్టే కదా, చలనంలో ఉన్నట్టే కదా. చలనంలో ఉండే వస్తువుకి ఏముంటుంది? కైనెటిక్ ఎనర్జీయే కదా. సో గతిశక్తి అని డైరెక్ట్గా అర్థమైపోతుంది కదా. సో గతిశక్తి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ నాట్ జనరేటెడ్ వెన్ రైడింగ్ ఏ బైసికల్? సైకిల్ తొక్కుతున్నప్పుడు ఏ శక్తి విడుదల అవ్వదు అంటున్నారు. ఏ శక్తి విడుదల అవ్వదు? కైనెటిక్ ఎనర్జీ అవుతుంది కదా. అంటే ముందుకు వెళ్తుంది అంటే కైనెటిక్ ఎనర్జీ అవుతున్నట్టే కదా. నెక్స్ట్, మెకానికల్ ఎనర్జీ. మన మెకానికల్ ఎనర్జీ నథింగ్ బట్ మన యాంత్రిక శక్తి. ఫర్ ఎగ్జాంపుల్ మస్కర్ ఎనర్జీ లాంటిది. ఓకేనా? సో అది కూడా అవుతుంది కదా. హీట్ ఎనర్జీ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది హీట్ ఎనర్జీ. ఇప్పుడు సైకిల్ ముందుకు వెళ్తుంది, ఈ యొక్క స్పీడ్ పెరిగే కొద్దీ హీట్ ఎనర్జీ కూడా జనరేట్ అవుతుంది ఖచ్చితంగా. ఓకేనా? కానీ కెమికల్ ఎనర్జీ అనేది కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే కెమికల్ ఎనర్జీ అనేది ఎప్పుడైనా సరే ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్ మారాలి. ఒక పదార్థాన్ని నుంచి ఇంకో పదార్థం మారాలి, ఏదో ఒక ఫామ్లో అలాగా మారాలన్నమాట. ఓకేనా? సో కానీ ఇక్కడ అది కాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ ఉంది, క్యాండిల్ ఒక రసాయనం, అది మారుతుందా? అది కరిగి జీరో అయిపోతుంది కదా. సో అట్లా, కానీ ఇక్కడ అలా జరగట్లేదు కదా. నెక్స్ట్, సో ఇది కైనెటిక్ ఎనర్జీ నుంచి అండ్ ఎనర్జీ అనే టాపిక్ నుంచి. నెక్స్ట్, మాస్ కానీ లేదా ఫోర్స్ కానీ లేదా లీనియర్ మూమెంటం కానీ ఇంకా చాలా ఉన్నాయి, లీనియర్ యాక్షన్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుందాం. కానీ మీరు ఒక్కసారి థియరీ చదివితే మీకు ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకేనా? డైలీ ఫాలో అవ్వండి. ఫిజిక్స్ డైరెక్ట్గా అయిపోతుంది అండ్ ప్రాబ్లమ్స్ కూడా కావాలని ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.